వయసును బట్టి కూడా లోబడరు. యేసయ్య వాక్యం తెలియజేయబడుతున్న మాట అన్నమాట. భయపడు వాళ్ళు, దేవుడికి భయపడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? లోబడతారని చెప్పండి. ఏమవుతుందంట? దేవుడు చెప్పిన వాక్యం వినిన వెంటనే లోబడతారు. జీవకోటి విధి నీ జన్మకు సార్థకమే తెలుసా? దేవుడంటే భయపడతాం. భయపడు వాళ్ళు లోబడతారు. తప్పు చేసినా చేయకపోయిన తర్వాత ముందు లోబడిపోతారు. ఎదుటి వాళ్ళతో గొడవ ఎందుకులే అని లోబడిపోతారు. తిట్టితే తిట్టారులే అని లోబడిపోతారు. కొడితే కొట్టారులే అని లోబడిపోతారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు నన్ను అనే భయం వాళ్ళకి. మనుషులు బట్టి వాళ్ళకి భయం లేదు. మనుషుల యొక్క స్వభావాలను బట్టి భయం లేదు వాళ్ళకి. దేవుణ్ణి బట్టి భయం. నా దేవుడు లోబడమన్నాడు, లోబడితే నేను దేవుడికి భయపడినట్టు. కాబట్టి నేను లోబడాలి. చిన్న బిడ్డలైనా లోబడాలి, పసిబిడ్డలైనా లోబడాలి, యవనస్తులైనా నేను లోబడాలి. యేసు వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. అందుకనే దేవుడు అంటున్న మాట తెలుసా? ఎప్పుడైతే నువ్వు లోబడుతావో అప్పుడే నీ జీవితంలో నువ్వు దేవుడికి భయపడుతున్నట్లు. చాలా విషయాలకు మనం భయపడం, లోబడం. దేవుడి యొక్క వాక్యం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న ఒక వ్యక్తిని చూద్దాం. 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన కుటుంబం అంతా రక్షించబడటానికి లోబడి భయపడి భక్తి చేసి ఇల్లంతటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు చూడండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఏమయ్యాడంటే నోవహు గారు దేవుడి చేత హెచ్చరించబడ్డాడంట. భయభక్తులు గలవాడై తన ఇంటి వాడిని రక్షించుకున్నాడు. దేవుడు హెచ్చరించగానే అది వరకు చూడని సంగతులు దేవుడు మనకి చెప్పితే మనం లోబడాలంటే చూడని సంగతులు మనకి దేవుడు చెప్పినప్పుడు మనం లోబడాలంటే అది సాధ్యమేనా? ఆలోచించండి సహోదరి సహోదరుడా. అది వరకు చూడని సంగతులు అంటే అర్థమైన తెలుసు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన పట్ల ఆలోచించాల్సిన విషయము. మన సంఘములో దేవుడి కోసం ఒక సేవకుడు కానీ, ఒక బలమైన విశ్వాసి కానీ విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తుల వైపు చూసి నిజముగా వీళ్ళు దేని మీద డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడి జీవించరు. అది వరకు నేను చూడని జీవితంలో నేను కూడా గొప్ప జీవితాన్ని చూడాలని దేవుడికి భయపడి దేవుడి వాక్యానికి లోబడి వాళ్ళుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏ రోజైతే నోవహు గారి చూడండి, అంతకుముందు వర్షం పడలేదు. నోవహు గారి కాలము ముందు వర్షం పడలేదు. 2వ అధ్యాయము ఆదికాండం చూడండి. అంతకుముందు వర్షం పడపోతే ఎలాగా ఏదో తోట నీళ్లు లేకుండా ఎలాగా అది పండింది, శుభ్రంగా పంట పండింది. మనము ఆదికాండము 2వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం. భూమి మీద ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనము, భూమి మీద దేవుడు వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నదుడు లేడు. అయితే తరువాత ఏదో తోటకి దేవుడు ఏం చేశాడు? ఆవిరి భూమి నుంచి లెగిచి, అంటే ఆవిరి అంటే మనకు తెలుసుగా మంచు పడి నేల మొత్తం తడిచేదనమాట. తడిచేది, వర్షం లేదు. మరి దేవుడు ఆ నోవహుని పిలిచి, నోవహు 7వ అధ్యాయంలో నుంచి ఆదికాండం మనం చూసినట్లయితే సజీవుడైన సర్వ సృష్టికి కారణభూతుడైన ఏకైక దేవుడు. 4వ వచనం చూద్దామా?
చూడండి, చాలా 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షం కురిపిస్తాను నోవాహు ఒక తిరుసారు మానుతో వాడ కట్టుకో, వాడ 3 అంతస్తులతో కట్టుకో అని చెబితే నోవాహు గారు దేవుడు చెప్పినట్టుగా వాడను కట్టుకున్నాడు. హెచ్చరికను విన్నాడు, లోబడ్డారా లేదా? ఫస్ట్ వాడ తయారు చేయించింది దేవుడు నోవాహుతో. ప్రపంచంలో ఫస్ట్ పడవ అదే. ఇంజిన్ లేని వాడ, చుక్కాను లేని వాడ, దేవుడు చేత నడిపించబడిన వాడ. 40 రాత్రులు 40 పగలు వర్షం పడుద్ది నోవాహు అంటే నోవాహు వెళ్ళి యేసు ప్రభువా ఎప్పుడు వర్షం పడలేదు కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు వర్షం పడటం అని చెప్పి అనలేదు. వెంటనే లోబడ్డాడు. ఎందుకంటే దేవుడు అంటే భయము. హల్లెలూయా. మనము చేస్తున్న భక్తిలో భయము ఉంటేనే భక్తి. అంటే భయం అంటే తెలుసా? వాక్యానికి లోబడుట. ఏం చేయటం? వాక్యానికి లోబడుట కావాలి దేవుడికి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట ఇది. ధన్యత, యోగ్యత. దేవుడు ఎద్దుకు వచ్చి దేవానికి నేను లోబడుతున్నాను అని నువ్వు లోబడితే దేవుడు నీతో మొదట ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆమేన్. నోవాహు కాలంలో దేవుడు ఏమనుకునే తెలుసా? ఈ యొక్క భూమిని ఆకాశాన్ని ప్రచండమైన వర్షంతో ముంచేద్దాం, నాశనం చేద్దాం అనుకున్నాడు. 6వ అధ్యాయం 4 వచనాల్లో దేవుడు. కానీ నోవాహు కృప పొందినవాడు, యెహోవా దృష్టిలో కృప పొందినవాడు, నోవాహు నీతిమంతుడు. నోవాహు వంశావళి దేవుడు చూసినప్పుడు దేవుడు మెచ్చుకునేవాడుగా నోవాహు జీవితం ముందు కొనసాగుతుంది. అందుకే నోవాహును చూసి నోవాహు లోబడతాడేమో అని పిలిచాడు. నోవాహు ఇదిగో వాడ కట్టుకో అనగా లోబడ్డాడు. సముద్రం దగ్గర కాదు, వాడ అడవిలో కట్టు అంటే వాడు అడవిలో కట్టని లోబడ్డాడు. నోవాహు వర్షం పడుద్దంటే వర్షం పడుద్దా అని లోబడ్డాడు. దేవుడు హెచ్చరించిన ప్రతి దానికి లోబడ్డాడండి. అందుకనే దేవుడు మళ్ళీ నోవాహుతో ఒక సృష్టిని ఆరంభించి కృపను ప్రసాదించాడు. మనం మన కుటుంబంలో ఒక సృష్టిని ఆరంభించాలి. గొప్ప ఘనమైన సృష్టిని ఆరంభించాలి. మన మీద దేవుడి దయా సంకల్పం, జీవకోటికి విధి ఇదే. నువ్వు గొప్ప సైనికుల్లాగా దేవుడి కోసం మారాలి. నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లు దేవుడి సైనికులుగా మారాలి. ఇది ఒక గొప్ప సృష్టి. అంటే దేవుడు ఏమన్నా తెలుసా? నీలో ఉన్న పాతవన్నీ గతించిపోయి నీలో సమస్తము కొత్త అవ్వాలి. నూతన సృష్టిగా నువ్వు నీ అంతరంగం మారాలి. నువ్వు దేవుడికి లోబడాలి. మన తాతలు ముత్తాతలు సంపాదించని దైవత్వాన్ని మన నుంచి మన బిడ్డలు సంపాదించడానికి మనం నిలబడాలి. హల్లెలూయా. దేవుడి కోసం ఒక ఆత్మీయ సృష్టిని సృష్టించడానికి మనం లేవాలి. లోబడి భయపడటం అంటే లోబడి దేవుడి మాట వినాలి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న సత్యం ఇది. అమెరికాలోని గొప్ప దైవజనులు బిల్లీ గ్రహం గారు దేవుడు సేవ చేస్తూ లక్షలాది మంది ప్రజలకు దేవుడి వాక్యం అందిస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మీకు అప్పగిస్తున్నాను. 50 రాష్ట్రాలు ఉన్నాయి సుమారుగా. మీకు అప్పగిస్తున్నాము, మీరే ప్రెసిడెంట్గా ఉండండి. ఓట్లు వద్దు, ఎలక్షన్లు వద్దు, ఏమొద్దు. మిమ్మల్ని చాలామంది జనాంగం ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క సువార్త కంటే, పరిచర్య కంటే, దీనికంటే బెస్ట్ అయినది ప్రెసిడెంట్, మంచి పొజిషన్ ఉండొచ్చు అని చెప్పంటే, అప్పుడు బిల్లీ గ్రహం గారు చెప్పిన జవాబు ఏంటి తెలుసా? తల్లి, చెల్లి, తమ్ముడు అన్న అయ్యా, బిల్లీ గ్రహం గారు ఆ ప్రెసిడెంట్ వైపు చూసి అన్నాడంట, అయ్యా ప్రెసిడెంట్, నన్ను అమెరికా అధ్యక్షుని చేసి నా పదవిని తగ్గిస్తావేంటి అన్నాడంట. నేను చేస్తున్న సేవా పదవిని, సేవకుడు అనే పదవిని తగ్గిస్తున్నావేంటి? నన్ను అమెరికా ప్రెసిడెంట్ చేసి, అమెరికా అధ్యక్షుని చేసి నా దేవుడి పరిచర్య చేస్తున్న నన్ను ఆ పరిచర్య స్థానాన్ని తగ్గిస్తున్నావేంటి అని అడిగాడంట. అంటే నా పొజిషన్ నువ్వు తగ్గించు మాకు, నేను సేవ చేసుకుంటా, సువార్త ప్రకటించుకుంటా, దేవుడి కోసం జీవించే దానికంటే గొప్పది ఏది లేదు అని చెప్పాడంట. అదేంటి సార్, మీకు అమెరికా మొత్తం అప్పచెప్తా అంటే దేవుడు ప్రపంచాన్ని అప్పగించాడు, ఆ పని కంటే అమెరికాని అప్పగించిన నీ పని గొప్పది కాదు అని చెప్పాడంట. హల్లెలూయా. అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు మార్చబడ్డావంటే నీ నుంచి నీ తమ్ముడు, నీ తల్లి, నీ చెల్లి, నీ అన్న, మీ అక్క, వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి తెలుసా? ఏమవ్వాలి?
నీవు నమ్ముకున్న యేసై నమ్ముకొని నువ్వు వెళ్తున్న దేవుడి రాజ్యానికి వాళ్ళు రావాలి. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నోవాహును ఎన్నుకున్నాడు. ఎందుకని? నోవాహు తర్వాత 3 కొడుకులు ఉన్నారు, నోవాహుకి 3 కోడలు ఉన్నారు. నోవాహు తర్వాత ఈ ప్రపంచం మళ్ళీ ఆరంభమైంది. నోవాహు తర్వాత ఏమైందమ్మా? అంతా మళ్ళీ ఆరంభమైంది. ఈరోజు మనం ఉన్నామంటే నోవాహు తర్వాత పుట్టిన వాళ్ళం మనందరం కూడా. అంటే ఒక ప్రణాళిక దేవుడికి నీ పట్ల. నువ్వు లోబడుతున్నావా? లోబడట్లా. భయపడుతున్నావా? భయపడట్లా. అమ్మంటే నీకు చాలా ప్రేమ, నానంటే చాలా ప్రేమ కొంతమందికి, అక్కంటే చాలా పంచిపోయాలు, చెల్లంటే చాలా పంచిపోయాలు, సొంత తమ్ముడు అంటే, సొంత అన్నయ్య అంటే, సొంత తల్లి అంటే, సొంత తండ్రి అంటే మనకి చాలా 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 ప్రేమ. వాళ్ళకి చిన్న గాయమైన మన మనసు బద్దలైపోయినంత ఆవేదన, ఏడుపు వస్తుంది. అదే వాళ్ళు ప్రభువు నమ్ముకోలేకపోతే ఇంకా మనం నమ్ముకున్నాం కానీ వాళ్ళు నమ్ముకోరా. మన సొంత అక్క రక్షణ పొందలా, సొంత అన్నయ్య రక్షణ పొందలా, సొంత తమ్ముడు రక్షణ పొందలా, సొంత తల్లి రక్షణ పొందలా, సొంత నాన్న రక్షణ పొందలా. సొంత వాళ్ళుగా నువ్వు అనుకుంటున్న వాళ్ళని, నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళని, నువ్వు ఇష్టపడుతున్న నీ స్నేహితుల్ని రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా నరకానికి సమీపంగా ఉంటే నువ్వు దేవుడికి లోబడకపోవటం వల్ల నీలో నుంచి నీ కుటుంబం మార్పు చెందట్లేదు. నువ్వు లోబడు, భయపడు. అప్పుడు నీ కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని మార్చినట్టుగా నోవాహు కుటుంబం రక్షించబడినట్టుగా రక్షించబడుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. రోజు ఎలక్షన్లోని, భారతదేశం ఎలక్షన్లోని 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు? 29 రాష్ట్రాలు ఉన్నాయి అన్నమాట. 29 రాష్ట్రాలతో యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో నేనే ఆ రాష్ట్రపతి అంత గొప్పగా 29 రాష్ట్రాల్లోని 20 రాష్ట్రాల్లో గెలిచాను. ఎలక్షన్ 20 రాష్ట్రాలు ఏం చేశాను? గెలిచాను నేను. మన గుర్తు గెలిచింది అనుకుందాం. ఆ తర్వాత ఒక దేశంలో అవకాశం ఉందనుకోండి, సీఎం అయ్యే అవకాశం. ఇప్పుడు మా సంపదని పిలిచి అడిగితే ఏమంటాడు? చూద్దాం. ఏమన్నా సీఎం అవకాశం ఉంది, నువ్వు చేస్తావంటే ఏమంటావు? చేస్తానంటాడు. మన శ్రీకాంత్ తమ్ముడు ఉన్నాడు వెనకాల. నా శ్రీకాంత్ ఇంకో దేశంలో సీఎం, ఇంకో రాష్ట్రంలో సీఎం పదవి ఉందంటే ఏం చేస్తానా? చేస్తానంటాడు. వెనకాల సురేష్ తమ్ముడు కూడా, పేరు కూడా సురేష్ తమ్ముడు కూడా ఉన్నాడు. నా తమ్ముడు ఇంకో రాష్ట్రంలో సీఎం అవకాశం ఉంది, ఏం చేస్తానా? చేస్తా అంటారు. సేవ అయితే చచ్చినా చేయమంటారు. చచ్చినా చేయము, సేవ మాత్రం చేయము. ఈ మాత్రం చేస్తాం. ఇవి సీఎంలు, మంత్రులు ఇవన్నీ చేస్తారు. ఎందుకని? మా అన్నయ్యే కదా అక్కడ పెద్ద. రాష్ట్రాలు పెద్ద కాబట్టి, 20 రాష్ట్రాలు గెలిచాడు కాబట్టి ఆయన ఇచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. సీఎం అవటం ఎంత భాగ్యం. ముందల కాళ్ళు, వెనకాల కాళ్ళు, పైన బాంబులు, కింద బాంబులేసులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎంతోమంది ఇష్టపడతారు, కోరుకుంటారు. కానీ సేవ చేయమంటే, అందుకే కుటుంబాన్ని వెతుక్కున్న రక్షించాలని చెప్పి దేవుడు చెప్తే, అందుకే మీ కుటుంబాన్ని మేము రక్షించుకున్నాను, మీ ద్వారా దేవుడు సేవ జరగాలని దేవుడు మీతో మాట్లాడితే, మిమ్మల్ని అందుకే బతుకుంచాను, మీరు నాకు భయపడితే, లోబడితే మీతో నేను పని చేయించుకుంటానని చెప్పి దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలిగిన సమాధానం ఏంటి? మీ ముందు సీఎం పెట్టి, మీ ముందు సేవ పెట్టి, ఇదన్నీ దేనికి కావాలంటే మీరేం తెలుసుకుంటారో మీరే మీ భయాన్ని బట్టి, దేవుడికి లోబడే దాన్ని బట్టి మీ చాయిస్ ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మన జీవితంలో. సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు నమ్మిన వాడు అయితే, నీకు ఏసై తెలిస్తే ఈ బెత్తుడి పొట్ట కోసం దేవుడు ఎప్పుడు రక్షించలేదన్న విషయం తెలుసుకో. ముందు ఈ బెత్తుడి పొట్ట కోసం నేను దేవుడు నీకు వివాహం చేయలేదు, ఈ బెత్తుడి లోక బాంధవ్యాల కోసం నిన్ను ఒక తల్లికి పుట్టించలేదు, నిన్ను ఒక తల్లిగా తండ్రిగా మార్చలేదు. ఒక సంకల్పంతో నిన్ను భూమి మీద పంపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవడం కోసం. ఒక తల్లి బాధ కూతురికి తెలియాలంటే, ఒక తల్లి పడుతున్న వేదన, ఆవేదన కూతురికి తెలియాలంటే ఆ కూతురు కూడా తల్లి అవ్వాలా? ఎస్, రైటా రాంగా చెప్పండి? రైట్. ఆ కూతురు కూడా తల్లి అవ్వాలా? ఆ కూతురు కూడా ప్రసవించాలా? అప్పుడు ఆ తల్లి పడిన ఆ ప్రసవ వేదన ఈ కూతురు కూడా ప్రసవించినప్పుడు తెలుస్తుంది. ఇదొక ఉన్నతమైన విషయం. రెండో విషయం, ఒక కొడుకుకి తండ్రి నాన్నగారి యొక్క బాధ తెలియాలంటే, ఒక కొడుకుకి నాన్న యొక్క బాధ్యత తెలియాలంటే, ఒక కొడుకుకి నాన్నలో ఉన్న ఆవేదన తెలియాలంటే ఆ కొడుకు నానవ్వాల. పెళ్ళయి భర్త అయి నానవ్వాలి, బిడ్డలు పుట్టాలి. అప్పుడు తెలుసుద్ది ఆ కొడుక్కి. ఒక విశ్వాసి తన జీవితంలో నిజమైన క్రైస్తవుడు అయితేనే సేవకుడి బాధ ఆవేదన తెలుసుద్ది. ఒక విశ్వాసి వేషధారి అయితే ఆ విశ్వాసి సేవకుడు తపన తాపత్రయం తృష్ణ ఏమీ తెలియదు. ఆయన చెప్తాడు అంతే, ఆయన చెప్పడం ఆయన పని.
ఆయన అందుకే నిలబడ్డాడు కాబట్టి చెప్తాడు కాబట్టి మనం వినాలి కాబట్టి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. నోవహు అలా అనుకోలేదండి. దేవుడు మాటని హెచ్చరికనంట విధేయత కలిగి భయభక్తులు కలిగి విన్నాడు, లోబడ్డాడు ఆయన మాటకి. వాడగట్టు అంటే 3 అంతస్తులు వాళ్ళ ఉండేది 8 మంది, ఇంత పెద్దవాడు ఎందుకు అని అడగలేదండి నోవహు గారు. నో తెలిసి దేవుడు యొక్క ఒక ప్రశ్న కూడా వేయలేదు. నో తెలిస్తే నోవహు ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా ఏం చేయాలా అడిగేవాడు నోవహు గారు. అందుకే తన కుటుంబం అంతటిని జలప్రళయం నుంచి కాపాడుకోగలిగాడు, రక్షించుకోగలిగాడు. అది దేవుడి పట్ల లోబడటం, అది దేవుడి పట్ల భయం కలిగి ఉండటం, అది జీవకోటికి విధి. అంటే నీ జన్మకు సార్థకమని తెలుసా దేవుడికి భయపడతాం, నీ జన్మకు సార్థకమని తెలుసా దేవుడు లోబడతాం. నువ్వు లోబడి మోకరించి, దేవా మా అమ్మ రక్షణ పొందడానికి నన్ను వెదక రక్షించుకున్నావు, మా అమ్మ ఇంకా రక్షణ పొందలేదు, మా అక్క రక్షణ పొందలేదు, మా తమ్ముడు రక్షణ పొందలేదు, మా నాన్న రక్షణ పొందలేదు, వాళ్ళు చనిపోతే అగ్నిగుణంగా వెళ్ళిపోతారని చెప్పి నన్ను రక్షించుకున్నావు. నన్ను సంఘాన్ని నడిపించు, నన్ను బయలుపట్టుకునే అవకాశం ఇచ్చు, నాకు వాక్యం నా భాగ్యం ఇచ్చు, వాక్యాన్ని లోబడే ధనితనిచ్చు, నా ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకో ప్రభువా. నేను నో తెలిసి దేవుడికి నీ కుటుంబంతో లోబడమని ప్రార్థన చేయాలి. నువ్వు లోబడాలి, ముందు కంప్లీట్గా లోబడాలి. భయం అంటే లోబడుట, భక్తి అంటే పాపాన్ని అసహించుకునుట. నోవహు చేసిన పని ఇదేనండి. జలప్రళయం వచ్చినప్పుడు 40 రోజులు వర్షం పడింది, కానీ నీళ్లు తగ్గేపాటికి 13 నెలలు పట్టింది. సుమారుగా 1 సంవత్సరం నెలలు పట్టింది నీళ్ళన్నీ తగ్గడానికి. కానీ తర్వాత ఉత్పత్తి అయిన కుటుంబం ఎవరు తెలుసు? నోవహు నుంచి వచ్చిన కుటుంబం ఉత్పత్తి అవడం జరిగింది. మన కుటుంబంలో మనం ఎందుకు దేవుడు రక్షించుకున్నాడంటే, మన కుటుంబంలో ఎందుకు మనం సంరక్షించుకున్నాడంటే, మన కుటుంబం ఎందుకు మన సజీవ లెక్కలో ఉంచాడంటే, నువ్వు దేవుడి పని కోసం ఉపయోగపడాలి, దేవుడి పని కోసం వాడబడాలి. నిన్నందుకే బంధువుల్లో నుంచి, రక్త సంబంధంలో నుంచి, స్నేహితుల్లో నుంచి, అందరి దగ్గర నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు దేవుడు, బయటికి తీసుకొచ్చాడు. నీ ద్వారా నీ బంధువులలో నుంచి కొత్తదనం రావాలి, నీ ద్వారా నీ బంధువులు ఒక సేవ దుప్పత్తి కలగాలి, త్యాగ బుద్ధి కలగాలి. అందుకే నిన్ను దేవుడు వెతికి రక్షించి తన ప్రాణం త్యాగం చేసి నిన్ను నేను రక్షించుకున్నాడు. మన బంధువులకి త్యాగం బుద్ధి రావాలంటే ముందు నువ్వు దేవుడికి భయపడి లోబడాలి. మన స్నేహితులకు త్యాగ బుద్ధి రావాలంటే మనం భయపడి దేవుడికి లోబడాలి, దేవుడి హెచ్చరికను లోబడాలి. నోవహు ఎంతగా తన వాడు కట్టుకొని ప్రయాణంలో ముందుకు వెళ్ళాడు తెలుసా? వర్షం పడని రోజుల్లో వర్షం పడిద్ది అంటే నమ్మేశాడు, వాడు కట్టుకోమంటే వాడు కట్టేశాడు. దేవుడి కోసం బహు బలంగా జీవించినటువంటి నోవహు ఎన్ని రోజులు బతికున్నాడో చూద్దాం. 9వ అధ్యాయంలో నుంచి 29వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 29వ వచనం. నోవహు బతికి ఉన్న దినములన్నీ 950 ఏండ్లు అంట. చూడండి, 950 సంవత్సరాలు బతికాడండి నోవహు గారు. 950 సంవత్సరాలు ఎంత లోబడ్డాడు చూడండి ఆయన దేవుడి కోసం. అందుకని ఆయన నుంచి మళ్ళీ లోకం ఆరంభమైంది, లేకపోతే అప్పుడే లోకం ముగించబడేది. అంటే దానికి అర్థమేంటి తెలుసా? నీ కుటుంబం అంతా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీదే ఉంది. చెప్పిన ఎవరి మీద ఉంది? అందుకే దేవుడు రక్షించుకున్నాడు. నా కొడుకు చెప్పిన మాట విండయ్యా, నువ్వు దేవుడికి లోబడితే, నువ్వు దేవుడికి నిజంగా భయపడితే నీ కొడుకుని దేవుడే మారుస్తాడు. నోవహు కుటుంబంలో నోవహు కొడుకుని పిలవాలి, వాళ్ళే వచ్చి ఎక్కారు. నోవహు కుటుంబంలో నోవహు తన కోడల్ని పిలవాలి, వాళ్ళే వచ్చి ఎక్కారు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఇది. చూడండి, 7వ అధ్యాయంలో నుంచి 13వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 7:13. ఆ దినమందు నోవహు చాలమ్మా, చూసారా ఎందుకు ప్రవేశించారు? ఎవరు రాలా మరి. నోవహు బంధువుల దగ్గరికి వెళ్ళాడు, రండయ్యా వర్షం వచ్చిద్దయ్యా జలపడమే అంటే ఎవరు రాలా. నోవహుతో పాటు అన్నదమ్ములు పిలిచారు, రాలా. అక్కచెల్ని పిలిచారు, రాలా. ఎవరు రాలా. నోవహు భార్య వచ్చింది, నోవహు కొడుకులు 3 వచ్చారు, నోవహు కోడలు 3 వచ్చి వాడెక్కేశారు. పెద్ద వర్షం వచ్చేసింది. మనం ఎంతగా లోబడతామో అంతగా భయపడినట్టు దేవుడికి. తర్వాత చేద్దాం అంటున్నావు అంటే నువ్వు లోబడట్లేదు దేవుడికి. అందుకనే మన కుటుంబాల మీద దేవుడు ఇచ్చిన గొప్ప ప్రణాళిక ఏంటి తెలుసా? మీ కుటుంబంలో నుంచి మీరే గొప్ప దైవజనులుగా మారాలి. హల్లెలూయా. మీరే మీ ఇంట్లో మీరే గొప్ప దైవజనులు, ప్రవక్తలు మీరే. అందుకే మిమ్మల్ని దేవుడు ఫస్ట్ నియమించుకున్నాడు, ఫస్ట్ ఎన్నుకున్నాడు, అన్ని జనాల గురించి మిమ్మల్ని రక్షించుకున్నాడు,
ఫస్ట్గా మనం పిలిచాడు. మీరు ఎంతగా లోబడతారో అంతగా ఆ ప్రవక్తిగా దేవుడికి ఉపయోగపడతారు. మీ బిడ్డలు కూడా అంత గొప్పగా వాడబడతారు. వాళ్ళు చెప్తారు, మా తాతలు ముత్తాతలు ఎప్పుడు బైబిల్ పట్టుకోలేదు, మా అమ్మ నాన్న బైబిల్ పట్టుకున్నారు, కాబట్టి ఈరోజు మేము బైబిల్ పట్టుకుని దేవుడి గురించి బోధిస్తామని మీ కుటుంబంలో మీ బంధువులు, మీ కుటుంబంలో మీ మనవడు, మీ ముని మనవడు, మీ బిడ్డలు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తారు. ఈ భాగ్యం ఎంతో మందికి లేదు. ఈ భాగ్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. భక్తికి సార్థకము ఈ జన్మ దేవుడికి ఇవ్వటమే. దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసుకోవాలి, ఎందుకు ఆయన ఈ లోకంలో బతికించాడో తెలుసుకుని ఆ పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నోవహుని పిలవగానే ఒక మంచి బిల్డింగ్, మంచి అంతస్తు కట్టడం కంటే ఉన్నతమైన వాడు కట్టాడు. అన్ని జంతువులు వచ్చేసినాయి, అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని పాగే పురుగులు జతజతగా వచ్చినాయి, వాడలోకి ఎక్కేసినాయి. సంవత్సరం తర్వాత వాడు తగ్గింది, నీళ్లు తగ్గినాయి. అంటే సంవత్సరం దాకా వాడులోనే ఉన్నారు, వాడులోనే వాళ్ళకు దేవుడు ఫుడ్ ఆహారం సమకూర్చాడు. నోవహు కుటుంబం రక్షించబడిందమ్మా, తల్లి చెల్లి అన్న. నిన్నెందుకు రక్షించాడంటే ఏం చెప్పాలి? నీ నుంచి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు దేవుడు అని చెప్పాలి. చెప్పండి, మిమ్మల్ని ఎందుకు దేవుడు రక్షించాడమ్మా? నువ్వు ఒక సంఘానికి సేవకురాలివి, సేవకుడివి కాబోతున్నావు. అందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అదే హల్లెలూయా. నువ్వు దేవుడు అనుకున్నంత లోబడతావో అప్పుడు దేవుడి పనికి ఉపయోగపడతావు. బిల్లి గ్రహం గారు ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి ఆయన అమెరికా అధ్యక్షుని అవుతా అన్నా ఇష్టపడలా, నాకు అవసరం చీ అన్నాడు. అంతే, అది ఆ బోధలోకి నాకు వద్దు జీవితం అన్నాడు. మరేం కావాలా? పరిశుద్ధమైన పాపం నుంచి, బోధలో నుంచి బయట తీసే జీవితమే దేవుడి సేవా జీవితం అని గుర్తించాడు. అవును కదండి, దేవుడి గాలి పిడుస్తూ మనం దేవుడికి ఉపయోగపడపోవటం అనేది అది సరైన జీవితమేనా? గమనించండి, సరైన జీవితమేనా? దేవుడు గాలి పిలుస్తున్నాం మనం, దేవుడికి ఉపయోగపడట్లా. దేవుడు ఇచ్చిన ఆహారం తింటున్నాం మనం, దేవుడికి ఉపయోగపడట్లా. దేవుడు మనకి ఆకలి ఇస్తేనే మనం అన్నం తింటాం, మనం ఆకలి అయిపోతే అన్నం తినం. దేవుడు మనం నిద్రిస్తే నిద్రపోతున్నాం, మనం మంచం ఎక్కితే నిద్ర రాదు. కానీ దేవుడు గాలి ఇచ్చి, నీరిచ్చి, నిద్రనిచ్చి, ఆకలి ఇచ్చి, బిడ్డలనిచ్చి, భార్యనిచ్చి, ఇల్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, అన్నీ ఇచ్చినా నువ్వు దేవుడి కోసం జీవించగా ఈ లోకంలో ఇంకా ఏదో సాధించాలని పరితపిస్తున్నావు. అది భక్తి కాదు, అది భయం కాదు. భయభక్తులు కలిగి ఉండటమే మానవ జీవితానికి సార్థకమని దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథం. అందులో నుంచుందామా, ప్రభువు చూద్దామా? మనం నోవహులాగా మారాలని, బాప్తిసం యోహానులాగా మారాలని దేవుడు ఆశిస్తున్నారు. అందులో నుంచొని నోతెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడును కనికరించి నా మీద మీ కటాక్షం చూపించి, నా మీద మీ దయ చూపించి, నా మీద మీ జాలి చూపించి, నా మీద మీ ఆదరణ దయచేయండి. యేసయ్య, నన్ను మీ ఆత్మతో అభిషేకించండి. ఈ లోకంలో సేవ కంటే, దేవుడి పని కంటే, దేవుడి వస్తువుల కంటే ప్రపంచంలో గొప్పవి ఏమీ లేవని అందరికీ తెలియలేదు. కొంతమందికే తెలుస్తుంది దాని విలువ, దాని యొక్క విధానము. ఎందుకంటే వాళ్ళు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని సార్థకం, దైవత్వం అని గుర్తించి వాళ్ళు ముందుకెళ్తారు. యేసుక్రీస్తు మన పొందుతముడు ప్రార్థన చేస్తారు. అందులో యేసుక్రీస్తు వైపు చూద్దాం. సదాకాలం ఆయన మన రాజు, ఆయన మన ప్రభు, ఆయన మన రక్షకుడు. యవనస్తుడా, నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశం ఏంటంటే మనం గుర్తించాల్సింది, యేసుక్రీస్తు ప్రభువా నన్ను కనికరించి నాకు భయభక్తులు. భయం అంటే లోబడటం, భక్తి అంటే పాపాన్ని అసహించుకోవటం. మళ్ళా మీకు చెప్తున్నాము, భయం అంటే లోబడటం, భక్తి అంటే పాపాన్ని అసహించుకోవటం. నువ్వెందుకు పుట్టావు? నువ్వెందుకు ఈ లోకంలో సజీవంగా ఉన్నావు? నీకెందుకు దేవుడు వివాహం చేసి భార్యని ఇచ్చాడు? ఎందుకు నీకు బిడ్డలను ఇచ్చాడు? ఎందుకు నీకు ఇల్లు ఇచ్చాడు? నువ్వు తెలుసుకుంటావా ఈరోజు నీ జీవితానికి సార్థకమైన భవిష్యత్తుని? ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఈ లోకమంతా సంపాదించుకునే వ్యక్తి అంట 248 దేశాలు ఏకపత్తిగా ఉన్న వ్యక్తి అంట ప్రాణం పోగొట్టుకుంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతాడంట. కానీ ఆత్మీయంగా నిజమైన భక్తి నువ్వు చేస్తే తల్లి, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఈ లోకం తర్వాత పరలోక రాజ్యాన్ని పరిపాలన చేస్తావు. అందుకనే జాన్ వెస్లీ గారు కానీ, డిఎల్ మూడీ గారు కానీ, లేకపోతే ఈవెన్ ర్యాబిట్ కానీ, భగత్ సింగ్ గారు కానీ, యేసన్న గారు కానీ, లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు, పాల్ యాంగ్చో దైవజనులు కానీ, వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్న గొప్ప వాటిని పెంటగా ఎంచుకున్నారు. పెంటగా ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళ బిడ్డల వాళ్ళ బంధువులందరూ సేవకులు అయిపోయారు, గొప్ప దైవజనులు అయిపోయారు.
దేవుడు పాద సేవ చేయడం గొప్ప భాగ్యము. ఈ భాగ్యాన్ని దేవుడు మన సేవకుడి ద్వారా మనకి ఇచ్చాడని ఆ ధన్యతను కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతారు. కొంతమంది మనకేం పట్టిందిలే, ఆ వాళ్ళే భయభక్తులు లేని వాళ్ళు, వాళ్ళే పైకి భక్తి కలిగి లోపల దేవుడి శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, లోకంలో వచ్చి ఆఫర్స్గా పరిగెత్తే వాళ్ళ కంటే ప్రభు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకునే వారే మానవ జన్మకి జీవకోటికి సార్థకం, విధి. దేవుడు చెబుతున్న మాట. భూమి మీద ఉన్న వాళ్ళ కంటే జీవకోటికి విధి అని తెలుసా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం. ప్రార్థన చేసుకుందామా? చెల్లి, ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నావా? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఇవన్నీ ఏమవుతాయి అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. ఈ రాత్రి ఎవరు నిన్ను ఉద్యోగంలో జాయిన్ చేసుకునేది? ఎవరు నిన్ను పెళ్లి చేసుకునేది? నిన్ను ఎవరు స్టోరీకి వేషకి పిలిచేది? నువ్వు చనిపోతే ఎవరు నిన్ను పెన్షన్ పిలిచేది? నీకు ఎవరు పథకాలు ఇచ్చేది నువ్వు చనిపోతే? దేవుడు అడుగుతున్నమాట. నిన్నెవరు హెచ్చించేది నువ్వు చనిపోతే? ఎవరు నిన్ను గుర్తుంచుకునేది నువ్వు చనిపోతే? నువ్వు చనిపోవడానికి వయసుతో సంబంధం లేదు, కరోనా వైరస్తో అసలు సంబంధం లేదు. నువ్వు మరణించడం దేవుడి చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, చూస్తున్నాడు. కానీ నువ్వు నిన్నే హెచ్చించుకుంటున్నావు. నా ప్రాణము తినుము, తాగుము, సంతోషించము. అనేక సంవత్సరాలు కరోనా వైరస్ ఉన్నా కూడా నీకు డబ్బు ఉంది బ్యాంకులో, నువ్వు బతకచ్చు, నీ కొడుకుని పోషించుకోవచ్చు, నీ కూతురుని పోషించుకోవచ్చు, నీకు మంచి ఉద్యోగంలో సంపాదనలో, రియల్ ఎస్టేట్లో సంపాదనలో, లంచంలో వచ్చిన సంపాదనలో నువ్వు చాలా మంచి ఖ్యాతి కలిగిన వాడిగా ఉన్నావు. నీ కుటుంబానికి ఏం కాదు, నువ్వు బతకచ్చు అని అనుకుంటున్న చెల్లెమ్మ, అనుకుంటున్న అన్నయ్య, అనుకుంటున్న తమ్ముడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే నీ బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? ఎవరు తీసుకుంటుంది నీ బ్యాంక్ అకౌంట్? అనే మా తమ్ముడు ఉన్నాడు కదా, మీ ఫ్యామిలీ మొత్తం చనిపోతే ఎవరు తీసుకుంటుంది అమౌంట్? ఆలోచించండి.